ఆయన కొంచెం చాలా సీరియస్గా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి మా డేగల జనార్దన్, కపోతం, వీళ్ళు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో ఉండి ఆ పుస్తకాన్ని తయారు చేసింది, రికార్డ్స్ పెట్టింది వాళ్ళే. కాబట్టి వచ్చేసరికి డేగల జనార్దన్ మాట్లాడాల్సిన వాడే, కానీ ఇక్కడ ఉన్నటువంటి సభ దృష్ట్యా వచ్చేసరికి జనార్దనే స్మారకోపన్యాసం ఇవ్వాలి. కాబట్టి చరిత్ర మొత్తం మనం చూస్తే భీమిరెడ్డి నరసింహారెడ్డి అంటే తుపాకీ పట్టుకున్నటువంటి మన చెగువేరా, మా చుక్కరామయ్య గారు అమెరికా పోయింది, కానీ నిన్న రాత్రి లేకుంటే రామయ్య గారు వస్తే ఈరోజు ప్రకంపనలు వచ్చే విధంగా మాట్లాడేవాడు భీమిరెడ్డి గురించి. కానీ చరిత్రలో లేదు. మా రామయ్య సార్ చూసిండు, కానీ ఐలమ్మ దగ్గరికి పోయినప్పుడు ఐలమ్మ పోరాటాన్ని కళ్ళారా రామయ్య సార్ చూశాడు, కానీ చరిత్రలో రాయలేదు. కాబట్టి ఇలా తిరుమల గారు చెప్పినటువంటి విషయాన్ని చూస్తే నిజంగా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో నాకు తెలిసి ఇద్దరే తుపాకీ దించినటువంటి వాళ్ళు. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎత్తిన తుపాకీ దించకుండా ఫైట్ చేసినవాడు. రెండోది ఇంకో నంద్యాల శ్రీనివాసరెడ్డి అని మిర్యాలగూడెం ఎక్స్ఎమ్మెల్యేగా చేసినటువంటి నంద్యాల శ్రీనివాసరెడ్డి, అయ్యా మనం తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం, తుపాకులు మొత్తం కింద పెడదామంటే అక్కడ ఒక దళిత యాదగిరి మాత్రం ఒక మాట అన్నాడు, అయ్యా మీరు పోరాటం చేస్తే మాకు భూమి వస్తుందని చెప్పి, ఇల్లు వస్తుందని చెప్పి మేము తుపాకీ పట్టుకొని వచ్చినాం, కానీ మీరు సాయుధ పోరాటాన్ని విరమించమని చెప్తే ఇంటికి పోతే నీకు బర్రె ఉంది, గొర్రె ఉంది, ఇల్లుంది, నాకు మాత్రం గూడు లేదా, నేను చచ్చినా ఈ తుపాకీ వదిలిపెట్టనని చెప్పేసి దళిత యాదగిరి మాత్రం తుపాకీ పట్టుకొని పనిచేసినటువంటి వాడు. అట్లా పనిచేసినటువంటి బండోడు ఒకడు తెలంగాణ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇంకెవరు లేరు. అందుకే తిరుమల గారు చెప్పిన దాంట్లో చాలా సున్నితమైనటువంటి అంశం, చాలా సెన్సిటివ్ అంశం ఉంది. ఎక్కడ కూడా భీమిరెడ్డి జీవితంలో చివరి వరకు కూడా ఆయన వాళ్ళతో మింగిల్ కాలేకపోయింది సిపిఎం తోటి. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఆనాటి సాయుధ పోరాటం సజీవంగా బతికింది. ఆయన చనిపోయేంత వరకు, కన్ను మూసేంత వరకు సజీవంగా బతికింది. అందుకే ఆ టెంపర్ ఆయనలో కల్పిస్తుంది. రెండు, ఎక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి అండి, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఒక పేరులో 2 రెడ్లు ఉన్నవాడు, 100 ఎకరాలు ఉన్నవాడు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని పోరాడినటువంటి చరిత్ర, సూర్యాపేట చరిత్ర, నల్లగొండ చరిత్ర, తుంగతుర్తి చరిత్ర, హిస్టారికల్ చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర మనకి ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వామ్య వర్గం నుంచి వచ్చిన వాడు ఫైట్ చేసినటువంటి చరిత్ర భీమిరెడ్డి నరసింహారెడ్డి చరిత్ర. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక పిహెచ్డి స్కాలర్ దాన్ని రికార్డ్ చేస్తున్నాడు. ఆ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా గొప్ప విషయం. కాబట్టి తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుంటుంది. కాబట్టి తిరుమల గారు చెప్పినటువంటి విషయాల ప్రకారం చూస్తే సుందరయ్యని చాలా గొప్పవాడు, సుందరయ్య చాలా గొప్పవాడు కాదట్లేదు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు చాలా గొప్పవాడు, కానీ చరిత్ర దగ్గరికి వచ్చేసరికి భీమిరెడ్డి చరిత్ర మాత్రం కనిపించకుండా పోయినటువంటి చరిత్ర ఉంది. చాలా దారుణమైన చరిత్రలో ఇదొక చీకటి కోణం మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి. కాబట్టి ఆ యాంగిల్, ఆ కోణంని చర్చించడం కోసం మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చేయాల్సినటువంటి పని, కర్తవ్యం కూడా భీమిరెడ్డిని తిరిగి మళ్ళీ సజీవంగా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండు, తిరుమల గారికి ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎందుకు ఒక పేరులో 2 రెడ్లు అన్నానంటే, 88లో సిపిఎం పార్టీ నుంచి బయటికి వచ్చి మొత్తం తెలుగు సమాజంలోనే 87, 88లో వేలాది మంది, లక్షలాది మంది జనాన్ని కదిలించుకొచ్చి బహుజన రాజ్యం కావాలని చెప్పి తొలిసారిగా నినదించిన వాడు కూడా భీమిరెడ్డి నరసింహారెడ్డి. 98లో అప్పుడు దాసరి నారాయణరావు వీళ్ళందరూ కూడా బహుజన వర్గాలు మొత్తం కూడా తొలిసారిగా సూర్యాపేటలో ర్యాలీ చేసినటువంటి ఖ్యాతి కూడా భీమిరెడ్డి నరసింహారెడ్డికి వస్తుంది. ఇంకా చరిత్రలోకి రికార్డ్స్లో పోతే సీట్ ఎవరికి ఇవ్వాలని గొడవ వస్తే నాకు కాదు ఆ మేకల సీన్కి ఇవ్వండి అని చెప్పి తొలిసారిగా నాకు సీట్ ఇవ్వకపోయినా అవసరమైతే ఆ పెరకోళ్ళ పిల్లవాడు మేకల సీన్కి సీట్ ఇవ్వమని చెప్పి సిపిఎంతో డిఫర్ అయ్యి బయటకు వచ్చినటువంటి వాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఇవన్నీ భీమిరెడ్డి కోణాల నుంచి చూసినప్పుడు నిజంగా భీమిరెడ్డి అనుభవించినంత క్షోభ, చాలా క్షోభను అనుభవించాడు. నిజంగా తను ఎక్కడికి పోయినా ఆ కపోతం అంటే కపోతం రెడ్డి అంటే చిన్న చెల్లె కొడుకు కపోతం రెడ్డి రాసినటువంటి దాంట్లో ఎక్కడికి పోయినా తను పొట్టకూటికి కావాల్సినటువంటి ఆ పక్కన ఉన్న వాళ్ళందరికీ తిండి పెట్టించేవాడు. జీపుకి డీజిల్ కావాలంటే కారుకు డీజిల్ కానీ అడిగేవాడు తప్ప ఇంకా వేరే ఒక్క పైసా కూడా సంపాదించుకున్నటువంటి వాడు లేదు. మా భీమిరెడ్డి గారి పేరు చెప్పి, స్వాతంత్ర సమరయోధుల పేరు చెప్పి సూర్యాపేటలో డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ భీమిరెడ్డి మాత్రం ఒక మంచి పార్లమెంటేరియన్గా నిలబడేటువంటి పరిస్థితి భీమిరెడ్డి. చాలా గొప్ప విషయం. నిజంగా చక్రపాణి గారికి కూడా ఈ దళిత బహుజన కోణం నుంచి, అట్టడుగు కోణం నుంచి మొత్తం చరిత్రను అవలోకనం చేసినటువంటి వ్యక్తి.
ఆయన కూడా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అంటే నేను తప్పకుండా వస్తా, నేను మాట్లాడుతా అన్నారు. ఈ భూమిక అన్న పుస్తకమే భీమిరెడ్డికి ఆధారం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు మనం మళ్ళీ చరిత్రను నిర్మించాల్సిన అవసరం ఉంది. నాకు నిజంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కాదు, నేను కరెక్టే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో ఇట్లే కిక్కిరిసిన ఇంతమంది రిపోర్టర్స్ వచ్చారు. నేను ఎక్కడో ఆ స్తంభం వెనక మూలన కూర్చొని ఉన్నా, ప్రెస్ రిపోర్టర్గా పోయినా నేను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఇక మనం డిన్నర్ చేద్దాం, రండి 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 అన్నాడు. అంటే ఏం సార్ ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదో నువ్వు బాగు చేస్తావని చెప్పినావు, ఏం బాగు చేస్తావు, ఇది ఒక మురికి గుంట అని చెప్పి అడిగిన. ఎవరు? గౌరీశంకర అని చెప్పన్నాడు వెంకటరామరెడ్డి. కానీ ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడితే నిజంగా చక్రపాణి గారికి 2 చేతులెత్తి నమస్కరించి, సార్ మీరు ఈ దశకు వచ్చి మా తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మురికి గుంట నుంచి బయటపడవేసినటువంటి చరిత్ర కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జరగబోతుంది. అది ఈరోజు గౌరవం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మనందరికీ తెలుసు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈరోజు తెలంగాణ చరిత్రను ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకునే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు తెలంగాణ చరిత్ర గడప గడప చరిత్రను మొత్తం బయటకు తేవడానికి కావాల్సిన తవ్వకాలు మొత్తం ఎక్కడున్నాయంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునాదుల్లో ఉన్నాయి. ఆ పునాదులను తవ్వుతున్నటువంటి తవ్వకాలు చేసినటువంటి గంటా చక్రపాణి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.